హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంటి వంట శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతము. ఈరోజు నేను శనగి ఏరుశనగ గింజల బర్ఫీ చేస్తున్నానండి. పోదాం పండి, ఇంకెందుకు ఆలస్యము, వీడియోలోకి పోదాము. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఒక కప్పు ఏరుశనగ గుండ్లు తీసుకున్నానండి. ఇవి వేయించుకుందాము. అలాగే 2 స్పూన్ల నువ్వు పప్పు తీసుకున్నానండి. ఇవి కూడా కొంచెం వేయించుకుందామండి మనము. దీనికి 1 కప్పు బెల్లం అండి, కొంచెం పైకి వేస్తున్నాను. ఇవ్వండి, ఏగిపోయినాయి. ఇప్పుడు నువ్వు పప్పు తీసుకున్నానండి. ఇది కొంచెం అట్లా వేయించుకుందాము, కొద్దిగా అండి, అంతేను. ఓ ఓ ఓ రండి, బెల్లం వేసేసుకున్నా. గిన్నెలకి వాటర్ వేస్తున్నాను, చూసుకొని వేసుకుంటానండి. అంతే అండి, అర్ధం గ్లాస్ కొంచెం తక్కువ తీసుకునే వాటరు. ఇది మళ్ళీ వడగట్టేసుకుందామండి. కొంచెం బెల్లం కరిగినిచ్చి ఇవ్వండి, శనగుళ్ళన్నీ ఇట్లా పొట్టు తీసేసుకున్నాను. ఇవి ఇట్లా ఒప్పులు అయ్యేటట్లు మిక్సీకి వేసేసుకుంటాం. ఇట్లా అట్లా 2 రౌండ్లు అట్లా అంటే బెల్లం కరిగితే వడగట్టేస్తామండి పాకానికి. ఇవి కానీ లాస్ట్లో వేసి ఒకసారి అట్లా తిప్పుదామండి, బాగుంటుంది. ఓకే అండి, ఇది పాకం వడగట్టేసుకున్నాను. ఇంకా గట్టి పాకు వస్తే బటర్ పేపర్ తీసుకున్నానండి. అండి, బటర్ పేపర్ దీంట్లోకి వేసి పెట్టుకున్నాను. దీనికి కొంచెము ఎన్న రాద్దామండి. ఇది ఇంకా పాకం రాలేదండి, వస్తుందిలే ఇంకొంచెంసేపు. గట్టి పాకం రాలి కదా. ఇదంతా ఇట్లా దీనికి అనేసేసుకుంటే
ఇదిగోండి పాకం వచ్చినట్టుంది. పాకం చూద్దాం మనము. సిమ్లో పెట్టినానండి, పాకం వచ్చింది కదా. అండి చేతి పట్టుకున్నాను చూడండి. అట్లా నల్లండి బంక రాకోకుండా ఉంటుంది. దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుందామండి, ఒక హాఫ్ స్పూన్ అట్లా. ఇదిగోండి మనం ఇట్లా చేసుకొచ్చుకున్నాం, పొడి చేసుకొచ్చుకున్నాం చూడి. కొంచెం గింజలు గింజలు బ్యాళ్ళు బ్యాళ్ళు ఉండేటట్లు చేసుకున్నాను. దాంట్లోకే నువ్వు పప్పు కూడా వేసేసినానండి. దీనికి నెయ్యి పట్టించుకున్నాను గిన్నెకి. ఇప్పుడు దీన్ని ఇట్లా వేడి మీద ఉన్నట్లే ఇట్లా అంతా అనేస్తే ఇది హైట్ ఉంది కదండి గిన్నె, నాకు అనేక కష్టమవుతుంది. ఇది బటర్ పేపర్ అండి, దీంతో అందాం చేతితో. ఇలాగ అనేసినాను చూడండి. కొంచెమే కదండి, ఒక కప్పే కదా. మా ఇంట్లో ఎవరు తినేవాళ్ళు లేరండి, పిల్లలు లేరు, ఏమీ లేరు ఇక్కడ. ఇంకండి ఇది ఇంకా కలతలేట్లే. ఈ కట్టర్ తీస్తున్నానండి, కట్టర్తో మనం కట్ చేసుకుంటే అట్లా కట్ చేస్తే అట్లా వస్తుంది. ఇదైతే బాగా వస్తుంది. చాక్ అంటే ఇది మేలండి, మనం ఎట్లా కట్ చేస్తే అట్లా వస్తుంది. చాక్ అయితే కొంచెం కష్టం. ఇంకొంచెంసేపు పైనుంచి కట్ చేస్తానండి, చాలా కాలుతా ఉంది, ఇంకా మెత్తగా ఉంది, మరి దీనికి అంటుకొస్తుంది. ఇవ్వండి ఆరిపోయినాయి కొంచెము, అంతే. ఆరంత ఆరిపోతే చాలండి ఇవి.
ఇవ్వండి, బర్ఫీ రెడీ అయిందండి. పట్ట 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 అంటుందండి. బాగా పనులు బాగా గట్టిగా ఉండే వాళ్ళు అయితే బాగా కొరుకుతారండి. అబ్బో! ఇప్పుడు నేను కొరుకుతానండి దీన్ని. పర్వాలేదండి, ఇంకా కొంచెం కాలుతుందండి. కాలేది తగ్గితే పట్టుమని ఇరుగొస్తుంది. మీరు కూడా చేసుకోండి. ఏరుశనగ విత్తనాల బర్ఫీ చిన్నగా మిక్సీ పట్టుకొని 2 సార్లు అట్లానే వేస్తే పిల్లలు బాగా తింటారండి. పిల్లలు ఉండేవాళ్ళు ఇదే బ్యాన్లతో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. మా ఇంట్లో తినేవాళ్ళు లేరండి, నేను అందుకనే చిన్న కప్పు చేసినాను. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శుభ ఇంటి వంటకాల చాలా టేస్టీగా ఉందండి ఇది. ఓకే అండి, శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను నేను.